ఏడుగుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముందు భగవత్ నామ స్మరణం ఎందుకు చేశానంటే, ఈరోజు నేను ఒక మంచి సినిమా చూశాను. దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు నేను వచ్చాను. చాలా మంచి సినిమా. అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అన్నమాట. సినిమా పేరు 'మిస్టర్ మిడిల్ క్లాస్'. జి. నాగేశ్వరరెడ్డి గారి డైరెక్షన్‌లో అద్భుతంగా, చాలా అద్భుతంగా శ్రీకాంత్ గారు, లయ, రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, రఘుబాబు గారు ఇలా తారాగణంతో అద్భుతంగా మెలిసిన సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్'. చాలా బాగుంది. నేను ఇప్పుడే చూసొచ్చాను. దాని గురించి మాట్లాడకుండా ఉండలేను. మనకి ఎలాగా 'ఎన్ఆర్‌కే టాక్స్' అనే ఛానెల్ ఉంది. నేను సినిమా రివ్యూలు చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో షూటింగ్‌ల వల్ల చెప్పలేకపోయాను కొన్ని సినిమాలు చూసినా కూడా. షూటింగ్‌లో గట్టా బిజీ అవ్వడం వల్ల. కానీ అది అంత దైవానుగ్రహం. కానీ ఈ సినిమాకి మాత్రం పర్టిక్యులర్‌గా చెప్పాలి అని నేను కూర్చొని మరి చెప్తున్నాను. ఇప్పుడే చూసొచ్చాను. వెంటనే చెప్తున్నాను. సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్'. మధ్య తరగతి అంటే సగటు మనిషి యొక్క ఆత్మ యొక్క కోరికలు గాని, అంటే మనం ఆత్మపరిశీలన చేసుకుంటే మన యొక్క కోరికలు, ఆశలు ఎలా ఉంటాయి? భగవంతుడు మనకి ఏమిస్తాడు? ఏమివ్వట్లేదు? అని ఈ రకంగా ఒక జీవన పోరాటం అనేది ప్రతి మనిషిలోని, సగటు మనిషికి అందులోని కంపల్సరీగా ఇది ఉంటది. అది ప్రతి ఒక్కళ్ళు కూడాను తనలో తాను పరిశీలన చేసుకుంటే కంపల్సరీగా ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటే దీని మీద సతమతం అవుతుంటాం. అంటే మన ఆశలు, కోరికలు వీటిని తీర్చుకోవాలనుకునే విధానాలు వాటిల మీద మనం భగవంతుడిని నిందించడమో, స్తుతించడమో లేకపోతే మనం తెలుసుకోవడమో జరుగుతూ ఉంటది. ఇలాంటి పరిస్థితుల్ని ఒక కథాంశంగా చేసుకొని అద్భుతంగా మలిచారు జి. నాగేశ్వరరెడ్డి గారు. చాలా బాగా, చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరి ఇది ఒక సినిమా తీసిన నటించిన ఒక శ్రీకాంత్ కథ అని గాని లేకపోతే ఆహ్, అనుకోవడం సరిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని ఈ కథాంశం ఉంటది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో నాకెందుకు ఈ రకంగా ఉన్నాను భగవంతుడా! నా నాకెందుకు ఇలాంటి అవకాశాలు కల్పించలేదు భగవంతుడా! అని మనం కోరుకోని క్షణం అంటూ అంటే ఏదో ఒక సమయంలో, సందర్భంలో ఒకటుంటది. ఒక క్షణం ఉంటది. అలాంటి వాటిలికి ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా. అలాంటి ప్రశ్నలకి సమాధానమే సినిమా. ఎందుకంటే ఒక సగటు మనిషి ఆశలకి వెనక పరిగెడుతూ ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఏ విధంగా తన యొక్క ఆనందాన్ని కోల్పోతున్నాడు అనేది ఈ సినిమా. అంటే జనరల్‌గా మనం ఇంకొకరిని చూసో, లేకపోతే అవతల వ్యక్తి జీవితాలను చూసో, కారులో తిరగాలనో, మేడలో బతకాలనో, లేకపోతే ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఏ విధంగా అయితే మనం ఆశపడుతుంటామో, అలాంటి ఆశలకి ఈ సినిమా ఒకటి సమాధానంలా కనిపిస్తూ ఉంటది. అనిపిస్తది కంపల్సరీగా ఎవరికి ఎక్కడో ఒక దగ్గర మాత్రం కంపల్సరీగా అనిపిస్తది. అంటే అంత బాగా మలిచాడు ఈ సినిమా. ఈ సినిమాలో కథాంశం మీకు చె చెప్దామనుకుంటే మీరు సినిమా చూస్తే ఇంకా బావుంటది కాబట్టి సినిమా స్టోరీ మీకు చెప్పట్లేదు. లైన్ చెప్తున్నాను అంతే. జస్ట్ మిగతాదంతా కూడా అన్ని హంగులు సాయి కార్తిక్ గారి యొక్క మ్యూజిక్ 'ఆర్ఆర్' సింపుల్ రీ రికార్డింగ్ గాని, అదే విధంగా ఎక్కడ సందర్భ సహితంగా ఎలా ఉన్నది. అంటే భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఏ విధంగా మ్యూజిక్ ఇవ్వాలో ఆ తగ్గ మ్యూజిక్ చక్కగా అందించారు సాయి కార్తిక్ గారు. అంటే ఆ డివోషనల్ లైవ్‌ని తీసుకొచ్చారు. ఈ ఈ సినిమా ఇలాంటి సినిమాలు వస్తే బాగా ఆడితే మనుషుల్లోని మరికొంచెం రియలైజేషన్ జస్ట్ అంటే జనరల్‌గా శ్మశాన వైరాగ్యం అని ఒకటుంటది అందరికీను. ఆ సినిమా చూసినంత వరకే ఉంటది ఫీలింగ్ లాగా. అలా కాకుండా మార్పు చెందాలి, మార్పు వస్తుంది అనుకునే ఏ ఒక్కరు మారినా అంటే అంటే మారడం అంటే ఎవరో తప్పులు చేసామని కాదు. అలాగని కాదు. ఒక రకమైన సాటిస్ఫాక్షన్‌తో న మనకిచ్చిన భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ఒక రకమైన సాటిస్ఫాక్షన్‌తో జీవించగలిగి ఆనందంగా ఉంటే చాలు అనుకున్న అనుకునే విధానానికి వస్తే ఈ సినిమా సక్సెస్ అయినట్టే. ఎవరో ఒకరు. అంతటి పరిపక్వతతో తీసిన సినిమా. జనరల్‌గా చూస్తే అంటే మొదటి నుంచి ఈ సినిమా కథాంశంలో ఎత్తుకునే విధానం అంటే ఏ విధంగా లైనప్ చేసుకున్నారనే దానికి ఎక్కడా కూడా ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదేమో అనిపిస్తది. అంత బాగా తీశారు సినిమాని. శ్రీకాంత్ గారి నటన ఆయన 100 సినిమాల నటుడు.
చాలా బాగా నటించారు. అంటే ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ గారు విలన్ గానో, లేకపోతే సైడ్ క్యారెక్టర్‌లు గానో, చిన్న చిన్న క్యారెక్టర్‌లు మనం చూసాం. కానీ ఫుల్ లెంగ్త్ హీరోగా మళ్ళీ శ్రీకాంత్ గారికి ఇది కమ్‌బ్యాక్ సినిమా. చాలా బాగా నటించారు. అద్భుతంగా అంటే అతను మిడిల్ క్లాస్ వ్యక్తిత్వంతో ఏ విధంగా అయితే ఉంటారో, ఆహ్, భగవంతుడు సాక్షాత్కరించినా సరే, అతను ఎక్స్‌ప్రెస్ చేయలేక అంటే ఆ మిడిల్ క్లాస్ ఆ సగటు మనిషి తాలూకా వ్యక్తిత్వం అనేది ఒకటి ఉండిపోతుంది. మంచితనం గావచ్చు, లేకపోతే మరుపు కావచ్చు. జనరల్ అన్ని అప్పటికప్పుడే చెరుకు మరుపులాగా ఉంటది. కంపల్సరీగా సగటు మనిషి అనేదానికి అలాగే ఉంటది. ఎక్కువ ఆశలుండవు. పరిగెత్తడాలుండవు. ఒకవేళ ఉన్నా సరే వాటిలిని సడెన్‌గా ఎవరైనా తీర్చేద్దాం అనుకుంటే వాటిలిని అందుకోలేరు. అదే సగటు మనిషి అంటే. మిడిల్ క్లాసోడు ఎప్పుడు కూడా అందుకోలేడు. పైకెళ్ళలేడు. అక్కడే ఉంటాడు. సంతృప్తి చెందుతాడు. ఆశలున్నా సరే అందుకోలేక అవకాశాలను వదిలేసుకుంటుంటాడు. అంత స్థాయికెళ్ళలేడు. అది అక్కడ అలా ఉండిపోతాడనమాట. ఆ వ్యక్తిత్వం అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వ్యక్తిత్వంతో అలా ఉండిపోతుంటారు. ఒక మంచి నేను మంచివాడిని అంటే ఆ మంచివాడు అంటే ముందుకు వెళ్ళరు. కానీ భగవంతుడిని మాత్రం ఎప్పుడూ వదలరు. ఆ భగవంతుడే అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. భగవంతుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో. ఎక్కువ ఇచ్చేస్తే నువ్వు చెడిపోతావురా నాయనా అంటాడు. నీకు కావాల్సినప్పుడు అందిస్తాను. అందుకో నాయన అంటాడు. అందుకే సగటు మనిషి జీవితం కష్టాలే పడుతుంటాడు. కష్టాలు ఉండవని కాదు. అలాగని తీరిపోతాయని కాదు. ఉంటాయి. కానీ సంతోషంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వంతో ఉన్న వారికి ఆ సగటు మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేది, ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ఈ కథాంశంగా తీసుకొని జి. నాగేశ్వర రెడ్డి గారు అద్భుతంగా మలిచారు ఈ సినిమాని. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. మామూలుగా ఉండదు. మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి. ట్రైలర్ చూడండి. చాలా బావుంటది. ఇక లేదంటే మన ఛానెల్‌లో ఇప్పుడు వేస్తాను. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి. మా తాత పేరు శ్రీనివాసులు, మా నాన్న పేరు ఏడుకొండలు, నా పేరు వెంకటరమణ. పిచ్చి బాగా ముదిరింది. ఏంటి గోవింద ఈ కష్టాలు? చిన్నప్పటి నుంచి జుట్టుతో కంటే గుండుతోనే ఎక్కువగా ఉన్నాను. పిచ్చి పట్టిందేమో అని మా అందరికి భయం వేసింది. మన ఇంట్లో ఉన్నది 3 పూర్లు. కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావులమ్మ, ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి. ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. ఈ వెర్రితో మేమందరం చచ్చిపోతున్నాం. సుత్తెట్టు కొట్టానంటే బుర్ర బొక్కబడిపోతుంది. పెంకు మొహందానా, దోసక మొహందానా, ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం పేస్ట్ మొహందానా, పరపర కోసేలా పచ్చిమిరపకాయ మొహందానా. దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? 5 లక్షలున్నాయి. ఈ ఫేసులో దరిద్రం తాండవిస్తుంది. ప్రపంచ బ్యాంకులో ఉండాల్సిన సగం డబ్బు మీ ఇంట్లోనే ఉందని బయట టాక్. సర్చ్. స్టాప్. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదలాలి. చూశారు కదా ఎంత బాగుంది ట్రైలర్. ఈ ట్రైలర్ కాదు, సినిమా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రోజే రిలీజ్ అయింది. నేను చూశాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అనమాట. మీరు కంపల్సరీగా ఈ ట్రైలర్ని చూశారు కాబట్టి మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మీరు నా రివ్యూని ఏ విధంగా అయితే చూసి మీరు ఒక సాటిస్ఫాక్షన్కి వచ్చి ఉంటారో లేకపోతే ఎలా ఉంటుంది కదా, కానీ సినిమాని మాత్రం చూడండి. చూస్తే మీకు కూడా మంచి ఒక రకమైన జీవితంలోని అబ్బా బాగుంది కదా సినిమాగా కాకుండా రియలైజేషన్కి
ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్టే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడి కోసం మనం ఒక రోజు ఒక ప్రార్థన, ఉదయం నమస్కారం ఏదో రకంగా తన తాలూకా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ, మీ యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలియజేసుకుంటూ జీవించడమే జీవితం. ఆ విధంగా మనసులోని సంతృప్తి చెందితే ఆటోమేటిక్ జీవితం అనేది ఆనందంగా ఉంటది. ప్రతి ఒక్కరికి కూడా ఎంత కష్టాల్లో ఉన్నా సరే, మనకి భగవంతుడి తాలూకా ఆశీస్సులు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ ఉండడం బట్టే మనకి చిన్న సంతోషం, లేకపోతే ఆత్మ సంతృప్తి అనేది దొరుకుతూ ఉంటదని ఆ విధంగా ఉంటదని నా ఆలోచన. జి. నాగేశ్వరరావు గారు కూడా ఆయన కూడా తీసిన విధానం కూడా అలాగే ఉంది. మీరు సినిమా చూస్తే మీకు కూడా అనిపిస్తదని నేనైతే ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాను. అందరూ కూడాను మిస్టర్ మిడిల్ క్లాస్ అంటే మన యొక్క సినిమాని మరొకసారి చూడండి. ఒకసారి చూసిన వాళ్ళు కూడా మరొకసారి చూడండి. నేను చెప్పినందుకైనా చూడండి. ప్లీజ్ చాలా బాగుంది సినిమా. మీకు బావుంటది. అనిపిస్తుంది. బావుంటది అనిపిస్తుందని కూడా అనిపిస్తది. ఓకేనా? మన ఛానల్ చూడండి. నా రివ్యూ మీద కామెంట్లు, లైక్‌లు చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఎన్ఆర్‌కే టాక్స్ మీ రాధాకృష్ణ. నమస్తే. గోవిందా గోవిందా.